హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. గైస్, మీరు నా చేతిలో చూడొచ్చు ఒక పీక్ అయితే ఉందన్నమాట, హారన్. నార్మల్గా దీన్ని మీరైతే జాతరలలో కావచ్చు లేదా క్రికెట్ గ్రౌండ్ స్టేడియంస్లో అయితే చూసుంటారు. క్రికెట్ ప్లేయర్లను మోటివేట్ చేయడం కోసం బయట ఆడియన్స్ కూర్చొని ఇలా అయితే గైస్ ఊదుతూ ఉంటారనమాట. ఈరోజు ఇవే పీకల్ని యూజ్ చేసి మనమైతే ఒకే వీడియోలో 2 ఎక్స్పెరిమెంట్లు అయితే చేయబోతున్నాం. సో మీరు ఇక్కడ చూసినట్లయితే నా తడ ఒక్కటి మాత్రమే కాదు, ఇంకా ఎక్స్ట్రా 4 పీకలు అయితే ఉన్నాయి. టోటల్ మన దగ్గర 5 అయితే పీకలు ఉన్నాయి. సో వీటిని యూజ్ చేసి ఏం ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నామంటే, మన దగ్గర ఒక బ్లోవర్ ఉంది, మీరు చూడవచ్చు. ఈ ఒక్క బ్లోవర్కు ఈ 5 పీకలను అటాచ్ చేసి ఒకేసారి ఊదినట్లయితే ఎంత సౌండ్ వస్తుంది, అసలు ఊదగలమా లేదా అని అయితే గైస్ ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం. ఒకవేళ ఆ ఎక్స్పెరిమెంట్ కనుక సక్సెస్ అయింది అనుకోండి, నెక్స్ట్ ఈ 5 హారన్లని మన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్కి అటాచ్ చేసి రోడ్ పైకి అయితే తీసుకెళ్ళబోతున్నాం. అండ్ రోడ్ పైకి తీసుకెళ్ళి ఒకేసారి వీటన్నింటినీ ఊదినట్లయితే సౌండ్ మీకు తెలుసు ఆల్రెడీ నెక్స్ట్ లెవెల్లో అయితే రావడం జరుగుతుంది. సో ఆ సౌండ్కి వెళ్ళే వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారు, చాలా క్రేజీగా అయితే గైస్ ఈ వీడియో షూట్ చేయబోతున్నాం. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయాలైతే ఫటాఫట్ వీడియోని లైక్ చేసేయండి. సో ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ రోజు ఈ క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసి 5 పీకలను ఒకేసారి ఊదాలంటే అవన్నీ ఒక చోట అటాచ్ అయి ఉండాలి. కాబట్టి ఈ డబ్బాని అయితే యూజ్ చేస్తున్నాం. ఈ డబ్బాకి మనం ఫస్ట్ 5 హార్న్లను అయితే అటాచ్ చేద్దాం. ఆ తర్వాత దీనికి ఇక్కడ మన క్యాప్ ఉంది కదా, ఈ క్యాప్కి బ్లోవర్ని అయితే అటాచ్ చేద్దాం. అండ్ బ్లోవర్ని మనం ఆన్ చేసినట్లయితే దీంట్లో నుంచి వచ్చే ఎయిర్ వల్ల ఈ 5 పీకలు వచ్చేసి అసలు వర్క్ అవుతాయా, సౌండ్ ఇస్తాయా లేదా అని అయితే గైస్ టెస్టింగ్ చేద్దాం. ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ ఇదే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఈ బ్లోవర్కి ఈ డబ్బాని అయితే అటాచ్ చేస్తున్నా. ఇదే మెయిన్ మనకు, ఎందుకంటే దీంట్లో నుంచి కనుక మనకి ఎయిర్ వెళ్ళిపోయింది అనుకోండి, మన బ్లోవర్లో నుంచి వచ్చే ఎయిర్ మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఈ హారన్లు అయితే మనకు ప్లే అవ్వవు అనమాట. సో ఇది మనం ప్రాపర్గా అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా అయితే గైస్ మనం బ్లోవర్ పైప్ని ఈ క్యాప్కి అయితే అటాచ్ చేసాం. బట్ అయినా సరే దీంట్లో మనకు గ్యాప్స్ అయితే ఉన్నాయి. సో ఈ గ్యాప్స్ ఉంటే ఎయిర్ వచ్చేసి బయటికి వెళ్ళిపోతుంది కదా. సో దానికోసం అయితే గైస్ ఫిల్ చేయడానికి మనం గ్లూ గన్ అయితే వాడుతున్నాము. సో కంప్లీట్గా ఫిల్ అయితే చేద్దాం. మీరు చూడొచ్చు ఎంత ప్రాపర్గా నేనైతే ఎయిర్ ఏమాత్రం బయటకు వెళ్ళకుండా ఫిక్స్ చేశాను. సో ఇప్పుడు ఈ డబ్బాకి అయితే ఇది ఫిక్స్ అయిపోతుంది అన్నమాట ఈ విధంగా. సో ఇప్పుడు ఈ బ్లాక్ పైప్ వచ్చేసి బ్లోవర్లో ఫిక్స్ అయితే కావడం జరుగుతుంది. పీకేల నుంచి అయితే గైస్ మనకైతే పైన ఈ పార్ట్ ఊడిపోవడం జరుగుతుంది. సో ఫస్ట్ అయితే వీటన్నింటినీ మనం దీనికి అటాచ్ చేద్దాం. ఆ తర్వాత ఎక్స్టర్నల్ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని వీటికి అటాచ్ చేసుకుందాం మనం ఈ విధంగా. ఫస్ట్ వచ్చేసి నేనైతే ఈ హారన్ని దీనికి అటాచ్ చేసుకుంటాను. డబ్బాని మీరు చూసినట్లయితే 4ని అయితే ఈ విధంగా ఫిక్స్ చేశాను. సో హార్న్ వచ్చేసి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. దానికంటే ముందు ఎయిర్ వచ్చేసి ఇక్కడ నుండి కూడా మనకు బయటకు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇక్కడ కూడా గ్లూ గన్తో అయితే కంప్లీట్గా ప్యాక్ చేసేద్దాం. ఆ తర్వాత ఈ ఎక్స్టర్నల్ పార్ట్స్ని ఈ విధంగా అటాచ్ అయితే చేసుకుందాం. సో ఫస్ట్ గ్లూ గన్తో వీటన్నిటిని ఫిక్స్ చేసేస్తాను. 5 minutes later. గ్లూ గన్తో అయితే ప్రాపర్గా వీటిని అయితే ఫిక్స్ చేసేసాను. ఇప్పుడు వీటిలో నుంచి ఎయిర్ అయితే బయటికి వెళ్ళదు. సో ఒకసారి ఇలాగే ప్లే చేసి చూపిస్తా మీకు ఏ విధంగా వస్తుందని చెప్పేసి. ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయితేనే సెకండ్ ఎక్స్పెరిమెంట్ కూడా అవుతుంది కాబట్టి సో ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ అయితే సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. చూద్దాం ఏమవుతుందో. 1 2 3. గైస్ చూసారు కదా ఎలా సౌండ్ వస్తుందో. సో ఎక్స్టర్నల్ పార్ట్స్ని మనం ఫిక్స్ చేసి కనుక దీన్ని ఊదామనుకోండి ఘోరంగా సౌండ్ వస్తుంది. ఒక ఎక్స్ట్రా అయితే మిగిలిపోయింది అనమాట. దీన్ని ఎక్కడ అటాచ్ చేయాలో అర్థం కావట్లేదు. సో 4 ఎనఫ్ నాకు తెలిసి, 4తోనే చాలా సౌండ్ వస్తుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఎక్స్టర్నల్ పార్ట్ ఉంది కదా, ఈ 4కి ఫిక్స్ చేద్దాం. ఆ తర్వాత ప్లే చేసి చూద్దాం ఎలా వర్క్ అవుతుందని చెప్పేసి. సో ఫటాఫట్ లెట్స్ గెట్ స్టార్టెడ్. గాయస్ మీరు ఇక్కడ చూడొచ్చు ఫైనల్లీ మన ఎక్స్టర్నల్ పార్ట్స్ని కూడా అటాచ్ అయితే చేసాం. అండ్ బ్లోవర్ని అయితే ఇప్పుడు నేను మోగిస్తున్నా.
సో చూద్దాం మన ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి సక్సెస్ అవుతుందా లేదా అని చెప్పేసి. అండ్ 4 హారన్లు కనుక ఒకేసారి మోగినట్లయితే దద్దర వెళ్తుంది మొత్తం సౌండ్. 1 2 3 స్టార్ట్. గైస్ సౌండ్ వచ్చేసి ఎంత నెక్స్ట్ లెవెల్లో వస్తుందంటే చెవులు మొత్తం దద్దరిల్లుతున్నాయి. అండ్ మీకు షార్ట్ గన్ మైక్లో మేబీ వినిపించింది అనుకుంటా. సౌండ్ ఇటు సైడ్ అన్నప్పుడు ఎక్కువగా, ఇటు సైడ్ అన్నప్పుడు తక్కువగా, చాలా అంటే చాలా ఎక్కువ సౌండ్ అయితే వచ్చింది మొత్తం ఘోరంగా. సో ఇప్పుడైతే గైస్ మన ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ మీకు చెప్పాను కదా సక్సెస్ అయితే అయింది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ అయితే మనం చేయబోతున్నాం. నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ ఏంటి అంటే ఈ హారన్స్ని మనం బైక్కి ఫిక్స్ చేద్దాం. ఆ తర్వాత బైక్ పైన అయితే వీటిని ప్లే చేద్దాం, చూద్దాం ఎంత ఎక్కువగా సౌండ్ వస్తుంది, రోడ్ పైన వెళ్తే పీపుల్ రియాక్షన్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి. సో బైక్ అయితే ఫటాఫట్ ఫిక్స్ చేసేద్దాం. ఈ సెటప్ వచ్చేసి నార్మల్ సెటప్. మనం బ్లోవర్తో ఈ 4 పీకలని ఒకేసారి ఊదగలమా లేదా అని అయితే గైస్ టెస్టింగ్ చేసాం. సో బుల్లెట్ బైక్కి మనం ఏదైతే సెటప్ని తయారు చేయబోతున్నామో అది కంప్లీట్లీ డిఫరెంట్, క్రేజీగా అయితే ఉండబోతుంది. దానికోసం మనమైతే ఈ లెవెల్ పైప్ని యూజ్ చేయబోతున్నాం. ఈ లెవెల్ పైప్ని ఇంత ముక్కలుగా మనం కట్ చేసుకోవాలి, 4 పీసెస్. ఆ తర్వాత బైక్కి ఫిక్స్ చేద్దాం. సో సెటప్ని అయితే మీరు చూసేయండి. ఫస్ట్ అయితే కిందికి వెళ్ళి బైక్కి ఇవన్నిటిని ఫిక్స్ చేద్దాం. దానికంటే ముందు దీన్ని అయితే విప్పేస్తాం. ఇంతకుముందు మీకు చూపెట్టాను కదా మనకు ఇంత సైజువి ముక్కలు కావాలని చెప్పేసి. సో ఇంకా 3 పీసెస్ అయితే మనకు కావాలి. అలా సన్నగా అయితే ఉందన్నమాట. దీన్ని మనం మన హారన్కి అయితే ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ఈ పైప్లో నుంచి వచ్చే ఎయిర్ వల్ల మన పీకన్ అయితే బ్యా బ్యా అని అంటుంది అన్నమాట. సో ఫస్ట్ ఈ పైప్లని మేము మంటతో కాల్చి ఈ విధంగా ప్రాపర్గా అటాచ్ అయితే చేస్తున్నాం. ఒకదానికి అటాచ్ చేస్తాను, మీరు చూడవచ్చు దగ్గర. ఈ విధంగా ప్రాపర్గా అటాచ్ చేసుకోవాలి. ఎక్కడ కూడా మనకు ఎయిర్ వెళ్ళిపోవద్దు అనమాట. ఎయిర్ వెళ్ళిపోయింది అనుకోండి మన పీక్ వచ్చేసి అది సౌండ్ అది మీకు తెలిసిన విషయమే ఆల్రెడీ. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న అన్ని హార్న్స్కి ఈ విధంగా అయితే మనం ఫిక్స్ చేసుకుందాం ఫస్ట్. గైస్ మనం ఏదో షూటింగ్ వేస్తున్నామని అన్న అయితే వచ్చిండు, ఏదో పీకుతాడు ఆకులతోని. చలో ఇస్తాం, మంచిగానే వస్తుంది. సో ఇప్పుడైతే మనం పైపులను అయితే సెటప్ చేసాం కదా, వీటితో నూద్దాం. ఘోరంగా వస్తుంది కదా ఇది. సో బైక్ అయితే ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి అటాచ్ చేద్దాం. ఆ తర్వాత ఎక్స్టర్నల్ పార్ట్ సెట్ చేద్దాం, బ్లోవర్ని సెట్ చేద్దాం, అండ్ రోడ్ పైకి అయితే వెళ్దాం. సో ఫస్ట్ వీటిని బైక్ సెటప్ చేద్దాం రండి. బయటకు ఎక్కువ సౌండ్ రిలీజ్ చేసి ఎక్స్టర్నల్ పార్ట్స్ వచ్చేసి సెటప్ అయితే అయిపోయాయి. సో వీటికైతే ఇప్పుడు మన పీకెల్ని అయితే సెట్ చేస్తున్నాయి ఈ విధంగా. బైక్ లుక్ చూడండి ఒకసారి ఏ విధంగా మారిపోయిందో, చూడడానికి అయితే ఘోరంగా అనిపిస్తుంది. గాయస్ మన సెటప్ వచ్చేసి మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇటు సైడ్ 2 పీకలు, ఇటు సైడ్ 2 పీకలు సెటప్ అయితే చేసేసాం. సో ఇప్పుడు టైం టు టెస్ట్, అసలు ఇవి పని చేస్తాయా లేదా బైక్కి సెటప్ చేసిన తర్వాత ఈ పైప్ల ద్వారా అని చెప్పేసి. సో లెట్ స్టార్ట్. బంద్ చేయండి. స్పీకర్స్ వచ్చేసి సూపర్గా వర్క్ అయితే అవుతున్నాయి. పీకేలు నెక్స్ట్ లెవెల్లో సౌండ్ ఇస్తున్నాయి. సో రోడ్ పైకి తీసుకెళ్దాం. అండ్ ఎవరు తిట్టకుండా ఉంటే చాలు, పబ్లిక్ రియాక్షన్ క్యాప్చర్ చేస్తే ఒక బాధ అనుకోండి. సో చూద్దాం, పబ్లిక్లోకి అయితే తీసుకెళ్ళడానికి ట్రై చేద్దాం, వాళ్ళ రియాక్షన్స్ ఏ విధంగా ఉంటాయి ఏంటి అని చెప్పేసి.
कैसा है एक नंबर आंजे किट हाँ ये छोड़िया मैं हाँ సో ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు ఎక్స్పెరిమెంట్. ఐ హోప్ మీకైతే నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ గైస్ మీకు కనుక ఎక్స్పెరిమెంట్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో పైన 5K లైక్స్ అయితే టార్గెట్ కంప్లీట్ చేసేయండి. సో ఇలాంటి క్రేజీ అండ్ నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెరిమెంట్లు అయితే మన ఛానల్లో ముందు వస్తూనే ఉంటాయి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.